ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మరొకసారి సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాస్ రెస్పాండెడ్ టు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫర్ renewed dialogue amid the Ukraine war on December 16. Macron expressed willingness, saying he is ready for dialogue if that leads to peace in Ukraine. On December 15, Putin told reporters that it was Macron who stalled ties with Russia and he was ready to cooperate further. ఇది రష్యాకు కూడా యుద్ధం ఆగాలని ఉంది. అయితే తను ఆక్రమించుకున్న భూభాగం ఏదైతే లుహాన్స్కి, డొనెట్స్కు, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాన్ని తనకు వదిలేసి చేయాలనుంది. అమెరికా, యూరోప్ దేశాలకు కూడా అట్లాగే జరగాలనుంది. మధ్యవర్తిత్వం గతంలో ఫ్రాన్స్ చేసింది, ఇప్పుడు ఎందుకు అయిపోయిందో నాకు తెలియదని మొన్న పుతిన్ చెప్పాడు. 15వ తారీఖు ఆ మాట కానీ 16వ తారీఖు మ్యాక్రాన్ స్పందించేశాడు. లేదు మేము సిద్ధంగా ఉన్నాం, ఎమికబుల్ సొల్యూషన్, శాంతి పరిష్కారం అయితే. శాంతి పరిష్కారం రష్యా తను ఆక్రమించుకున్న భూభాగాలు తనకు కావాలంటుంది, ఉక్రెయిన్ రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు తనకి ఇచ్చేయాలంటుంది, అలా గతంలో ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా వెనక్కి ఇచ్చేయాలంటుంది. మరి ఫ్రాన్స్ ఏం పరిష్కరిస్తుందో చూడాలి.